హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నిన్న పెట్టిన లెహెంగా చోలీకి ఇలా కోట్ మోడల్గా నేను ఇంకొకటి కూడా కుట్టాను. కానీ దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని నేను తీయలేకపోయాను. నెక్స్ట్ టైం నేను కోట్ మోడల్ కుట్టినప్పుడు కంపల్సరీ నేను స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను నా వీడియోలో. ఇప్పుడు నేను ఇక్కడ నేను బ్యాక్ నెక్ హైలైట్ చేశాను, ఎందుకంటే బ్లౌజ్కి నెక్ కొంచెం డౌన్గా పెట్టాను. సో కోట్కి నెక్ హై నెక్ పెట్టడం వల్ల చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అందుకని బ్యాక్ నెక్ ఏమో ఫుల్గా హై నెక్ పెట్టాను. ఫ్రంట్ సైడ్ నెక్ ఏమో కొంచెం వీ నెక్ లాగా పెట్టి కొంచెం డౌన్కి పెట్టాను. ఫ్రంట్ సైడ్ బ్లౌజ్కి నెక్ పైకి ఉంటుంది, సో దాని కిందకి ఈ నెక్ వచ్చేలాగా పెట్టాను. నెక్స్ట్ ఈ బార్డర్ వచ్చి శారీలో మన కింద వచ్చిన బార్డర్ని నేను ఇలా నెక్కి నెక్స్ట్ ఇలా మొత్తం కోట్ అంతా ఇలా ఫ్రంట్ సైడ్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇలా కిందకి పెట్టాను. బ్యాక్ సైడ్ కూడా కిందకి ఇలాగా ఈ బార్డర్ని కుట్టుకున్నాను. నెక్స్ట్ నేను హ్యాండ్స్ వచ్చి ఇలా ఈ నెట్టెడ్ క్లాత్లో ఫుల్ హ్యాండ్స్ కుట్టుకున్నాను. కోట్కి నేను బ్లౌజ్కి ఏమో హాఫ్ హ్యాండ్స్ కుట్టాను. అందుకని నెట్టెడ్ క్లాత్ ఫుల్ హ్యాండ్స్ బాగుంటుంది కాబట్టి కోట్కి నేను ఫుల్ హ్యాండ్స్ కుట్టుకున్నాను. కింద సైడ్ ఇలా బార్డర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ థ్రెడ్స్ వచ్చి నేను పైకి ఒక థ్రెడ్, మళ్ళీ కొంచెం కింద సైడ్కి ఇంకొక థ్రెడ్ని కుట్టాను. ఈ ఒక్క చోటే మనం థ్రెడ్ కుట్టి వదిలేయచ్చు. నేను ఇక్కడ కూడా ఇంకొక థ్రెడ్ కుట్టుకున్నాను, ఎందుకంటే నడిచేటప్పుడు మనకి కోట్ అనేది ఇలా వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా నీట్గా మనకి ఇలాగే నిలవాలి అంటే ఇక్కడ కూడా ఒక థ్రెడ్ కుట్టుకుంటే ఇక్కడ ముడి వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి నడిచేటప్పుడు కూడా కోట్ అనేది అలాగే నిలుస్తుంది, ఇలా విరుచుకోకుండా అలాగే నిలుస్తుంది. దీనికి ఈ థ్రెడ్స్కి నేను టజిల్స్ ఇలా కుట్టాను, ఇలా 3 టజిల్స్ కుట్టాను. నెక్స్ట్ ఇంకొక థ్రెడ్కి టజిల్ అనేది ఇలా కుట్టాను. ఇది శారీలో వచ్చిన ఫ్లవర్స్ని కట్ చేసి ఇలా జాయింట్ చేసి ఇలా ఈ టాజిల్స్ కుట్టాను. చూడండి, ఈ టాజిల్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా, చూడండి. నెక్స్ట్ ఇంకొక టాజిల్ చూడండి, కోట్ మొత్తం ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను కుట్టిన ఈ కోట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.